చతుర్థి విభక్తి చూస్తున్నామండి. చతుర్థి విభక్తిలో 9వ సూత్రం వరకు మనం చూసాము. రాధిక్షోర్యస్య విప్రశ్నః ఈ సూత్రం దాకా నిన్న చూసాము. ఇవాళ 10వ సూత్రం చూద్దాము. ఇది ప్రత్యాంభ్యాం శ్రవః పూర్వస్య కర్త అని ఇక్కడ సూత్రం. ఇది అంటే ప్రత్యాంభ్యాం, ప్రతి ఆంగ్ అన్నమాట. ఇది ప్రతి ఆంగ్ ఆభ్యాం శ్రవః పూర్వస్య అంటే ప్రతి ఆంగ్ అనేవి ఉపసర్గలు. ఈ రెండు ఉపసర్గలు శ్రువః అంటే శృ ధాతువులో నుంచి వచ్చిన క్రియారూపానికి ఉపసర్గలుగా ఉంటే, ఎప్పుడు ఉపసర్గ అంటే క్రియాకి ముందుంటేనే మన దాన్ని ఉపసర్గ అంటాం కదా, క్రియాయోగే ఉపసర్గ అది. అందుకని ప్రతి ఆంగ్ అనేటటువంటిది శృ ధాతువులోంచి శృణోతి అనేది అంటే వినడము కనుక ప్రతి శృణోతి అనేది ఒక శబ్దము, ఆ శృణోతి అనేది ఒక శబ్దం. ఈ శబ్దాలు ఉన్నప్పుడు కర్తకి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. కర్తకి సంప్రదాన సంజ్ఞ రావడం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ముందు ఉదాహరణ చూడండి. విప్రాయ గాం ప్రతిశృణోతి లేదు విప్రాయ గాం ఆశృణోతి. ఇక్కడ శృణోతి ముందు ప్రతి వచ్చిన ఆ వచ్చిన అర్థంలో ఏమీ తేడా రాదు. ఈ రెండు ప్రతిశృణోతి అన్నా ఆశృణోతి అన్నా అర్థం ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. ఇక్కడ విప్రాయ గాం ప్రతిశృణోతి అని అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ ఒక విప్రుడు నాకు ఒక ఆవు దానాన్ని ఇవ్వు అని అడిగి ఉన్నాడు. ముందు అది జరిగింది. అడిగినప్పుడు ఈ ఇచ్చేవాడు అది ఎవరన్నా కానివ్వండి, నేను మీరు ఒక దేవదత్తుడు అనేవాడు, జనరల్ గా దేవదత్తుడు అని చెప్తారు కనుక ఈ దేవదత్తుడు అనేవాడు సరేనయ్యా నువ్వు చెప్పావు కదా నేను ఇస్తానులే అన్నాడు అనమాట. అది ఈ సందర్భం అదనమాట. విప్రాయగాం ప్రతిశృణోతి లేక విప్రాయగాం ఆశృణోతి అంటే ఇట్లా జరిగినప్పుడు, ఇప్పుడు వీడి ఒప్పుకోలికి ముందు జరిగింది ఏమిటి? అక్కడ ఆయన విప్రుడు అడగటం అనేది జరిగింది. దాన్ని మనం ఇక్కడ జరిగే వ్యవహారాలను వ్యాపారాలు అని అంటాంగా. అంచేత ముందు జరిగిన వ్యాపారం ఏమిటి అంటే విప్రుడు అడగటం. అంచేత అక్కడ విప్రుడు ఏమయ్యాడు? కర్త అయ్యాడు. అడిగాడు కదా, కర్త అయ్యాడు. ముందు జరిగిన వ్యాపారంలో ఎవరైతే కర్త ఉన్నాడో అది ఇక్కడ ఈ ప్రయోగంలో ఆ కర్తకి చతుర్థి విభక్తి వస్తుంది. అది ఈ సూత్రానికి అర్థం. అంటే ప్రతి ఆంగ్ ఆభ్యాం శ్రువః పూర్వస్య అంటే శ్రూధాతు క్రియారూపానికి ప్రతి ఆంగ్ అనేటువంటి ఉపసర్గలు ఉన్నప్పుడు అంటే ప్రతి శృణోతి ఆశృణోతి అనే ప్రయోగాలు జరిగేటప్పుడు కర్త అని అంటే ఇక్కడ రెండు వ్యాపారాలు జరుగుతున్నాయి. దీనికి అర్థంలో రెండు వ్యాపారాలు ఉన్నాయి. ఆయన అడగటం, ఈయన ఇస్తానని ఒప్పుకోవటం. ఆ అడగడం అనే పూర్వక్రియలో కర్త ఎవరైతే ఉన్నాడో అతనికి చతుర్థి విభక్తి వస్తుంది. కర్త అంటే అదనమాట. పూర్వస్య కర్త, అంతకు ముందు ఉన్నటువంటి కర్త ఎవరు, వ్యాపారంలో కర్త ఎవరున్నారో వాళ్ళకి చతుర్థి విభక్తి వస్తుంది. అక్కడ విప్రుడు అడిగాడు కనుక విప్రుడికి చతుర్థి విభక్తి వచ్చి విప్రాయ గాం ప్రతిశృణోతి లేక విప్రాయ ఆశృణోతి, గాం ఆశృణోతి అనేది మనకు రెండు ప్రయోగాలు కనపడ్డాయి. ఆభ్యాం పరస్య శృణోతేర్యోగే అంటే ఆభ్యాం పరస్య, ఆభ్యాం అంటే ప్రతి ఆంగ్ అనమాట. ఈ రెండింటిని కలిపి ఆభ్యాం అన్నాడు. వీటి తరువాత శృణోతేర్యోగే శృణోతి అనేటటువంటి శబ్దం వస్తే కనుక పూర్వస్య ప్రవర్తనారూపస్య వ్యాపారస్య అంటే పూర్వస్య వ్యాపారస్య ప్రవర్తనారూపస్య కర్త. పూర్వం జరిగిన వ్యాపారం ఏమిటి? వాడు అడగడం అనే వ్యాపారంలో ఇక్కడ ప్రవర్తన రూపకర్త అడిగినవాడు. అందులో కర్త ఎవడున్నాడు? విప్రుడు అడిగాడు కనుక వానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని అనగానే మీరు చతుర్థి సంప్రదాన అనే సూత్రం వలన విప్ర శబ్దానికి చతుర్థి విభక్తి వచ్చి విప్రాయ రూపం వచ్చింది అని రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు విప్రాయ గాంపతి శృణోతి అని ఇచ్చి వ్యాకరణ కార్యం రాయమంటే ఈ రెండు సూత్రాలు రాయాల్సి ఉంటుంది. తర్వాత అనుప్రతి గృణశ్చ, ఈ అనుప్రతి గృణశ్చ ఇక్కడ కూడా ఇందాకట్లాగానే, ఇందాక శృణోతి ఉంటే ఇక్కడ గృణాతి ఉందన్నమాట. ఇక్కడ గురువు అంటే ఏమిటి? గురువు అంటే ప్రోత్సహించడము అన్నమాట. గురువు అంటే గురుత్వం, ప్రోత్సహించడము అన్నమాట. అనుప్రతి అనేటటువంటి రెండు ఉపసర్గలు. ఇందాక ఏం ఉపసర్గలు వచ్చాయి? ఇందాక మనకు వచ్చిన ఉపసర్గలు రెండు. ఇందులో ప్రతి ఆంగ్ వచ్చాయి, ఇక్కడ అనుప్రతి వచ్చాయి. ఇక్కడ ధాతువు ఏమిటి? గృణాతి అనేటువంటి గురు ధాతువులో నుంచి, దీర్ఘం గురువు అండి, గురు ధాతువులో నుంచి వచ్చేటటువంటి క్రియారూపం
గృణాతి అంచేత అనుగృణాతి లేక ప్రతిగృణాతి అనే ప్రయోగం వచ్చినప్పుడు హోత్రి అనే రూపం వచ్చింది. హోత్రి అంటే ఇక్కడ హోతృ శబ్దం ఇదండి, అంటే రికారాంత శబ్దం ఇది. రికారాంత శబ్దం కనుక దీనికి ప్రథమ ఏకవచనం హోత అని వస్తుంది. హోత హోత అయినా హోతృ శబ్దం కనుక చతుర్థి హోత్రే అని వస్తుంది. చతుర్థి రూపం మీకు తెలిసే ఉంటాయి. హోత్రే. ఇక్కడ చతుర్థి రూపం ఎందుకు వచ్చింది అని అంటే ఈ సూత్రం ఏం చెప్తుందంటే అనుప్రతి గృణశ్చ. ఈ అనుప్రతి గృణశ్చ అంటే ఈ చ అంటే అర్థం ఏమిటంటే పైలాగనే అని అర్థం అనమాట. దీనికి కూడా అని అంటే ఎలాగని ఇందాకట్లాగే రెండు వ్యాపారాలు జరిగినప్పుడు మొదటి వ్యాపారంలో కర్త ఎవడైతే ఉన్నాడో వాడికి ఇక్కడ కూడా సంప్రదాన సంజ్ఞ వస్తుంది. అక్కడ చా అని చెప్పి ఊరుకున్నాడు అంటే పైదంతా ఇక్కడ చదువుకో అని అర్థం అన్నమాట. హోత్రే అనుగృణాతి లేక ప్రతిగృణాతి అని ఏదైనా వస్తుంది. హోత్రే అనుగృణాతి అంటే ఏమిటండి? ఇక్కడ అనుగృణాతి అంటే ప్రోత్సాహం ఇవ్వటం, హుషారు చేయటం అన్నమాట. హోతకి ప్రోత్సాహం ఇస్తున్నాడు. హోతకి ఎవరు ప్రోత్సాహం ఇస్తాడండి? ఒక యజ్ఞం చేసేటప్పుడు ఒక ఆర్గనైజర్ ఉంటాడు, ఆయన అథర్వవేదానికి సంబంధించిన వాడు ఒక ఆయన ఉంటాడు, మేనేజర్. ఆయన హోత అంటే ఎవరంటే ఋగ్వేద మంత్రాన్ని చదివి వినిపించేవాడిని హోత అని అంటాం మనం. ఈ హోత అనే ఆయన మంత్రాలు చదువుతూ ఉన్నాడు అంటే ఇక్కడ జరుగుతున్న వ్యాపారం రెండు ఉన్నాయి. ఒకటి హోత అనే ఆయన ఆ యజ్ఞంలో మంత్రాలు చదువుతున్నాడు. ఈ యజ్ఞ నిర్వాహకుడు బ్రహ్మ అంటారు ఆయన. ఈ యజ్ఞ నిర్వాహకుడు ఏం చేశాడు? చదువు, ఇంకా బాగా చదువు, తర్వాత కూడా చదువు అని ఇట్లా ఏదో ప్రోత్సాహం చేస్తున్నాడు ఆయనకి. అందుకని ఇక్కడ ముందు జరిగిన వ్యాపారం ఏమిటి? హోత మంత్రాలు చదువుతూ ఉండడం అనేది ముందు జరుగుతున్న వ్యాపారం. ఆ ముందు జరుగుతున్న వ్యాపారంలో కర్త ఎవరు? హోత. గుర్తుపెట్టుకోండి, దీర్ఘం అది, హోత అనకూడదు. హోత. హోతృ శబ్దానికి హోత అని వస్తుంది, దీర్ఘ ఆకారాంతం. అది దీర్ఘ ఆకారాంతం పుల్లింగ శబ్దం, అది ఏకవచన ప్రథమ. హోత అని వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ కర్తరూపం ఏమైంది? ఇక్కడ అనుగృణాతి అంటే ఇక్కడ బ్రహ్మగారు ఈయన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. అనుగృణాతి అంటే అర్థం అది. కనుక ముందు జరుగుతూ ఉన్న వ్యాపారంలో కర్త ఎవరైతే ఉన్నారో అంటే హోతాకి చతుర్థి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. తర్వాత చతుర్థి సంప్రదాయ వల్ల చతుర్థి విభక్తి వచ్చి హోత అనేది హోతృ శబ్దం కనుక హోత్రే అని చతుర్థి రూపం వచ్చి హోత్రే అనుగృణాతి ప్రతిగృణాతి వా అని అర్థాలు రెండు సెంటెన్స్లు వచ్చాయి అన్నమాట. తర్వాత సూత్రం పరిక్రయణే సంప్రదానం అన్యతరస్యాం. పరిక్రయణే, పరిక్రయణము అంటే ఏమిటి అంటే దీనికి మళ్ళీ అర్థం, ఈ శబ్దాలకు అర్థాలు తెలియాలి ముందు. నేను నీకు ఏదో ఇంతకాలానికి ఇన్ని డబ్బులు ఇస్తాను, నాకు ఈ పన్ను నువ్వు చేసి పెట్టాలి అని ఒప్పుదల చేసుకుంటే, ఒక అగ్రిమెంట్ చేసుకుంటే దాన్ని పరిక్రయణము అనే క్రియ అని అంటాం దాన్ని. ఉదాహరణ చూడండి, శతేన పరిక్రీత, శతాయ పరిక్రీత అని ఉంది ఇక్కడ చూడండి. శతేన శతాయవ పరిక్రీత అని అంటే 100 రూపాయలతోటి ఇక్కడ మనం ఒక ఒప్పందం చేసుకున్నాము. ఒక 100 రూపాయలతోటి ఒప్పందం చేసుకున్నాము. ఒప్పందం చేసుకునే దానికి బేసిస్ ఏమిటి? 100 రూపాయలు అనేది. శత అంటే 100 అనుకోండి, 100 రూపాయలు, 100 రూపాయలు, $100 ఏదో ఒకటి. సో 100 అనేది, ఈ 100కి అన్యతరస్యాం వికల్పంగా సంప్రదాన సంజ్ఞ వస్తుంది. అంచేత శత శబ్దానికి శతాయ అనేది వస్తే ఈ సంప్రదాన సంజ్ఞ తీసుకుంటే శతాయ అనే రూపం వస్తుంది. ఒకవేళ వికల్పం అన్నాడు కనుక మీరు చతుర్థి చేయొద్దు అనుకుంటే దానికి మామూలుగా వచ్చి తృతీయ వచ్చి శతేన అని అయిపోయింది. కరణ సంజ్ఞ వచ్చి తృతీయ వచ్చి శతేన. కరణ సంజ్ఞ వచ్చినప్పుడు తృతీయ వచ్చే సూత్రం ఏంటండి? ఎవరైనా చెప్తారా? కరణ సంజ్ఞకు తృతీయ వస్తుంది అనే సూత్రం ఏమిటి? ఇది మీరు గమనించుకుంటూ ఉంటే వండర్ఫుల్. అది అలా వచ్చేస్తే మీరు ఇంకా అసలు చదవక్కలేకుండా పరీక్ష అద్భుతంగా రాస్తారు. అది గుర్తు రావాలన్నమాట ప్రతి దానికి. ఎందుకంటే ఇవి సింగిల్ సూత్రాలు, ఇవి మారవు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి కర్మణి ద్వితీయ చూసారా? తృతీయకు వచ్చేప్పుడు కర్తృకర్మణోహో తృతీయ, కర్తృకర్ణయో తృతీయ, అది తృతీయకు వచ్చేప్పుడు. చతుర్థికి చతుర్థి సంప్రదాయమే ఏమండి? కర్మణాయమభిప్రైతి సోపి సంప్రదాయం. నేను మీకు ఇక్కడ విభక్తి సూత్రాలు చెప్తున్నాను నేను మీకు. అది మీరు చెప్పేది సంజ్ఞా సూత్రం.
సంజ్ఞా సూత్రాలు మారుతూ ఉంటాయి. ఆ సంజ్ఞ ఎప్పుడు వస్తుంది అనేది అనేక సందర్భాల్లో వస్తుంది. అందుకనే చాలా సూత్రాలు చూస్తున్నాం. మీకు విభక్తి విభక్తి సూత్రం ఒకటే ఉంటుంది అన్నింటికి సాధారణంగా సాధారణంగా అదే ఉంటుందన్నమాట. అందుకని మీకు ఏ సూత్రం వల్ల ఏ సంజ్ఞా సూత్రం వల్ల కర్మ సంజ్ఞ వచ్చినా ద్వితీయ విభక్తి వస్తుంది అనేది ఒకే సూత్రం, కర్మణి ద్వితీయ. అలాగే అలాగే కర్తృకరణయో తృతీయ రెండోది. చతుర్థి సంప్రదాయ చతుర్థి సంప్రదానే. ఓకే. తర్వాత ఏమిటి ఐదవ దానికి కూడా అపాదానే పంచమే. అక్కడ సంజ్ఞ పేరు అపాదానం. అపాదానం రకరకాల సందర్భాల్లో వస్తుంది. అపాదాన సంజ్ఞ అంటూ వస్తే వచ్చేది పంచమి విభక్తి ఒకటే సూత్రం, అపాదానే పంచమి. ఇట్లా గుర్తు పెట్టేసుకోవాలన్నమాట. అది ఇంకా రాక్ ఫౌండెడ్ అన్నమాట. ఇంకా అది మారదు మనకి. చూడండి, పరిక్రయణే సంప్రదాన మంజిత శ్యామ్ అనే సూత్రం వలన పరిక్రయణ సాధకతమ కారకమైన శతమునకు వికల్పముగా సంప్రదాన సంజ్ఞ వచ్చింది. అంటే ఇక్కడ ఏమిటి, ఈ పరిక్రయణ సాధకతమం ఏమిటి, అక్కడ ఎంత ఏర్పాటు చేసుకున్నామో అదే కదా, ఆ టర్మ్సే కదా. ఆ టర్మ్స్ కి వికల్పంగా సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని సూత్రం చెప్పింది. రానప్పుడు ఏమవుతుంది, అది కరణమే కనుక కరణ సంజ్ఞ వస్తుంది అని ఇక్కడ రాశాం. ఒకవేళ సంప్రదాన సంజ్ఞ మీరు ఇస్తే చతుర్థి సంప్రదానే వలన శతశబ్దానికి శతాయ అనే రూపం వస్తుంది. అంతే కదా, శత అనే శబ్దానికి చతుర్థి సంప్రదానం వల్ల చతుర్థి వస్తే శతాయ అయింది. అయితే ఇంకొకటి ఏమిటి, ఒకవేళ మీరు ఇది రాలేదనుకుంటే సంప్రదాన సంజ్ఞని మీరు వివక్ష చేయకుండేటట్లయితే కరణ సంజ్ఞ వస్తుంది అన్నాం. కరణ సంజ్ఞ ఎందుకు వచ్చింది, సాధకతమం కరణం. దాని కరణ సంజ్ఞ ఎందుకు వచ్చింది అది కూడా చెప్పాలి మీరు. సాధకతమం కరణం అంటే ఈ అగ్రిమెంటుని సాధించుకోవడానికి సాధనం ఏమిటి, వాడికి ఇవ్వడం. 100 రూపాయలు ఇచ్చామో ఏదో ఒక ఒప్పందం చేసుకున్నాం కదా, ఆ ఒప్పందం చేసుకునేది ఏది ఉందో అది ఈ పరిక్రయణానికి సాధనం కనుక సాధకతమం కరణం. ఈ పరిక్రయణ క్రియని చేసుకునేటందుకు సాధనమైన దానికి ఇక్కడది శతశబ్దమైంది కనుక దానికి కరణ సంజ్ఞ వచ్చిన తర్వాత మీకు తృతీయ కర్తృకరణయో తృతీయ అనే సూత్రం వల్ల ఇది వచ్చింది, శతేన అనే రూపం వచ్చింది అని రాదు. ఇంకా ఇక్కడ నేను మళ్ళీ కర్తృకరణయో తృతీయ అనే సూత్రం మెన్షన్ చేయలే, అది కూడా చేయాలి మీరు. అది కరణం అవ్వడానికి సూత్రం చెప్పాలి, కరణం అయిన తర్వాత తృతీయ విభక్తి వచ్చేందుకు సూత్రం చెప్పాలి. ఒకవేళ దీని ప్రకారం సంప్రదానం తీసుకుంటే సంప్రదానం వస్తే చతుర్థి వస్తుంది అనే సూత్రము చెప్పాలి. తర్వాత సూత్రం క్రియార్థోపపదస్య చ కర్మణి స్థానినః. క్రియార్థ క్రియా ఉపపదం యస్య తస్య స్థానినః ప్రయుజ్యమానస్య తుమునః. ఫలేభ్యః యాతి అన్న ప్రయోగానికి వాక్యానికి అర్థం ఏమిటనమాట, ఫలాని ఆహర్తుం యాతి. ఆహర్తుం అంటే టు బ్రింగ్, తీసుకురావటానికి అని అర్థం. పళ్ళు తీసుకురావటానికి వెళ్ళాడు అని అర్థం. వాక్యంలో ప్రయోగించబడకుండా వేరొక భవిష్య క్రియని సూచించే మరొక క్రియాపదానికి ఉపపదమవుతున్న తుమున్ ప్రత్యయాంత శబ్దం యొక్క కర్మకు చతుర్థి ప్రత్యయం వస్తుంది. చాలా క్లియర్ గా ఉంది ఇది, మీరు కాకపోతే జాగ్రత్తగా అనలైజ్ చేయండి. వాక్యంలో ప్రయోగించబడకుండా అంటే ఇక్కడ ఆహర్తుం తీసుకురావటానికి అనేది వాక్యంలో ప్రయోగించడం లేదు. మనం చెప్తున్న వాక్యం ఏమిటి, ఫలేభ్య యాతి అనే చెప్పాం మనం. అంటే ఆహర్తుం వాళ్ళే, వాక్యంలో ప్రయోగించబడలేదు. ప్రయోగించబడినది ఏమిటి, వేరొక భవిష్య క్రియని సూచించే మరొక క్రియాపదం. వేరొక భవిష్య క్రియని సూచించే క్రియాపదం అంటే భవిష్య క్రియ ఏమిటి, వీడు వెళ్ళడము అనేది ముందు జరుగుతోంది, వెళ్ళి జరిగేది ఏమిటి, పళ్ళు కోయడం, అంతే కదా, పళ్ళు సేకరించడం. అంచేత ముందు జరగబోయే క్రియని ఈ వెళ్ళటం అనే క్రియ సూచిస్తుంది. అంటే భవిష్యత్తులో జరిగే క్రియ అంటే పళ్ళ సేకరణ అనే ఒక క్రియని మరొక క్రియాపదాన్ని సూచించే మరొక క్రియాపదానికి యాతి అనేది ఇక్కడ దాన్ని సూచిస్తోంది, ఈ భవిష్య క్రియని. కానీ ఈ ఆహర్తుం అనే తుమ్ ప్రత్యాంత శబ్దానికి దీనికి కర్మ ఏదైతే ఉన్నదో దానికి చతుర్థి వస్తుంది. దీనికి కర్మ ఏమిటి, తీసుకురావడము. కర్మ అంటే దేనిని తీసుకొస్తున్నాడు, పళ్ళని తీసుకొస్తున్నాడు. అంచేత ఫల శబ్దం అనేది ఫలాలు కర్మ అయ్యాయి. అక్కడ ఫలాలు కర్మ అయింది కనుక అక్కడ ఫల శబ్దానికి చతుర్థి వచ్చి ఫలాలు అనేది బహువచనం వాడుతున్నాం కనుక ఫలేభ్య అనేటటువంటి చతుర్థి బహువచన ప్రయోగం వాడాం.
అదో తర్వాత సూత్రం. క్లపి సంపద్యం అనేచ. ఇది ఒక వార్తికం, ఇది సూత్రం కాదు. దీనికి అనుబంధంగా ఉండే ఒక వార్తికం. క్లపి క్లప్ అనేటటువంటిది కూడా ఇక్కడ ఒక ధాతువు. క్లప్. క్లప్ అంటే కల్పతే, అంటే సాధించి పెడుతుంది, కల్పిస్తుంది. కల్పించడం అంటే సాధించి పెట్టడము అని అర్థం అనమాట. కనుక ఈ క్లపి, క్లపి అంటే క్లప్ అనేటటువంటి ధాతువు ఉంది కనుక ఆ ధాతువుకి సప్తమి రూపం క్లపి అనమాట. అంటే క్లప్ ధాతు ప్రయోగమునందు అని అర్థం అనమాట. అంచేత క్లప్ అంటే సాధించి పెట్టడము, కల్పించటము, సాధించటము, ఇలాంటి అర్థాలన్నీ వచ్చే ధాతువుల్ని ప్రయోగించినప్పుడు సంపద్యమానే అంటే ఆ సంపద్యమానము అంటే ఆ సాధించి పెట్టేదానికి చతుర్థి విభక్తి వస్తుంది. ఎప్పుడు ఈ క్లప్ అనేటటువంటి ధాతు అర్థం కలిగిన ఏవైనా కానీ సాధించి పెట్టడము, సంపాదించి పెట్టడము, కల్పన చేసి పెట్టడము, ఇటువంటి అర్థాలు ఉండే ధాతువులు, క్లప్తో ఈక్వల్ అర్థం ఉండే ఏ ధాతువులైనా వాడినప్పుడు ఆ సాధించటానికి ఏదైతే ఉంటుందో ఆ శబ్దానికి చతుర్థి విభక్తి వస్తుంది అని అర్థం. ఇక్కడ ఉదాహరణ చూస్తే మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. భక్తిర్ జ్ఞానాయ కల్పతే. భక్తి జ్ఞానాయ కల్పతే అంటే భక్తి జ్ఞానాన్ని కల్పన చేస్తుంది, అంటే భక్తి జ్ఞానాన్ని సాధించి పెడుతుంది అని అర్థం చెప్పుకుందాం. భక్తి జ్ఞానాన్ని సాధిస్తున్నది అంచేత భక్తి జ్ఞానాయ కల్పతే అని వచ్చింది. ఇక్కడ క్లబ్ ధాతువు వాడాం కనుక కల్పతే అనే దానికి ఈ జ్ఞానం కనుక సాధించబడేది జ్ఞాన శబ్దానికి, దానికి చతుర్థి వచ్చి జ్ఞానాయ అనే రూపం ఏర్పడింది అన్నమాట. ఇలాంటిది ఇంకొక వార్తికం కూడా ఉందండి. ఉత్పాతేన జ్ఞాపితే వా జ్ఞాపితే చ వా. ఇక్కడ కూడా ఈ వా అంటే ఏమిటంటే ఇందులో కూడా అంటే పైన చెప్పినట్లేన అనమాట. ఇక్కడ కూడా అర్థం ఇది కూడా ఒక వార్తికమే. ఉత్పాతేన జ్ఞాపితే చ అంటే అంటే సంప్రదాయం వస్తుంది అని అర్థం. ఉత్పాతేన జ్ఞాపితే అంటే ఉత్పాతాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు, అంటే సూచిస్తున్నప్పుడు, ఉత్పాతాన్ని సూచిస్తున్నప్పుడు కూడా ఆ ఉత్పాత శబ్దానికి చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్తున్నాడు. ఉదాహరణ చూస్తే వాతాయ కపిలా విద్యుత్. విద్యుత్ అంటే మెరుపు, కపిలా విద్యుత్ అంటే మంచి బ్రౌనిష్ రెడ్ మెరుపు వచ్చినప్పుడు అర్థం ఏంటి? వాతాయ. అక్కడ ఏమొస్తుందన్నమాట? వాతాయ అని అంటే ఓ పెద్ద తుఫాన్ అనుకుందాం, లేదా పెద్ద సుడిగాలో ఏదో వస్తుంది అని అర్థం, అంతే కదా. పెద్ద పెద్ద మెరుపులు వస్తున్నాయి అంటే తుఫాన్ వస్తుంది అని అర్థము అని. అంటే కపిల విద్యుత్ అనేది మనకి రాబోయే తుఫానుని సూచిస్తుంది. కపిల విద్యుత్ అంటే పెద్ద పెద్ద మెరుపులు రావడం అనేది రాబోయే ఉత్పాతము అంటాం. ఉత్పాతం అంటే ఒక ఘోరం ఏంటంటే పెద్ద తుఫాన్ని సూచిస్తుంది. అందుకని వాత శబ్దానికి చతుర్థి విభక్తి వచ్చి వాతాయ అని ఏర్పడి వాతాయ కపిలా విద్యుత్. తర్వాత సూత్రం తుమర్థాచ భావవచనాత్. తుమున్నంత అర్థంలో అది భావవచనం అయినప్పుడు అప్పుడు కూడా చతుర్థి విభక్తి వస్తుంది అని అర్థం. అంటే భావవచనాశ్చేతి సూత్రేణ యో విహిత స్తదంతా చతుర్థి స్యాత్ యాగాయ యాతి అని అన్నాం. ఇక్కడ యాగాయ యాతి అంటే ఏమిటండి? యాగము కొరకు వెళ్ళాడు. ఇందాక పళ్ళ కొరకు వెళ్ళాడు అంటే పళ్ళు తీసుకురావటానికి వెళ్ళాడు. ఆహర్తుం యాతి. అలాగే యాగాయ యాతి అంటే యాగం కర్తుం యాతి. యాగాయ యాతి యాగం కోసం వెళ్ళాడు, యాగం చెయ్యటానికి వెళ్ళాడు అని. తుమున్నంత ప్రయోగానికి బదులుగా ప్రయోగించిన యాగ అనే భావవాచక శబ్దం. అంటే ఇక్కడ భావవాచకం యాగ అంటే యాగానికి వెళ్ళాడు అంటే యాగము చెయ్యటానికి వెళ్ళాడు. యాగానికి వెళ్ళడం అంటే యాగము చెయ్యడానికి అనే భావం. దీని భావం అని ఎందుకంటారు? చెయ్యడం అంటే ఒక క్రియ అంటే భావ ప్రాధాన్యం ఆఖ్యాతం చదువుకున్నారు కదా. అందుకని భావాన్ని అంటే భావము అంటే క్రియ, యాగము అంటే యాగం చేయటము అనే అర్థం. యాగం కోసం వెళ్ళాడు అంటే యాగం చెయ్యటం కోసమే, అదే భావం దానికి. అందుకని దీన్ని భావవాచక శబ్దము అని అంటాం మనం. యాగ అనే భావవాచక శబ్దం వాడాడు. అలా వాడినప్పుడు ఇది దేనికి బదులుగా వాడాడు? మనకి తుమున్నంత ప్రయోగం యాగాయ కర్తుం అనే బదులు యాగం కర్తుం అనే దాని మొత్తానికి యాగ శబ్దాన్ని వాడాడు భావవచన శబ్దంగా. అటువంటిప్పుడు దానికి చతుర్థి వచ్చి యాగాయ అనే రూపం ఏర్పడింది. యాగ శబ్దానికి చతుర్థి యాగాయ యాతి అంటే యాగం కర్తుం యాతి అని అర్థం అనమాట. యాగం కర్తుం అనే దానికి
భావవాచకంగా యాగ శబ్దాన్ని ఒక్కదాన్నే వాడాడు. దాని చేత ఆ యాగ ఆ భావవాచక శబ్దమైన యాగ శబ్దానికి చతుర్థి విభక్తి వచ్చి యాగాయ వచ్చి యాగాయ యాతి అయింది. ఇది తుమర్థాచ భావవచనాత్ అనే సూత్రం. ఇక్కడతోటి చతుర్థి విభక్తి సూత్రాలు అయ్యాయి. తర్వాత చతుర్థి విభక్తికి మళ్ళీ ఉపపద విభక్తులు ఉన్నాయి. ఉపపద విభక్తి చతుర్థి ఇందులో ఉన్నటువంటి ఏమిటంటే మొట్టమొదటిది నమః స్వస్తి స్వాహ స్వధా అలం వసత్ యోగాచ్చ. ఇవన్నీ కూడా విడవిడిగా విడదీసుకోవడమే చూడండి. ఇది సాధారణంగా ఈ సూత్రం వస్తూ ఉంటుంది. ఈ సూత్రం ఇస్తారు ఇంపార్టెంట్ గానే. అందుకనే ఇక్కడ ఇది పెట్టాను, హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టాను నేను. నమః అనే శబ్దం, స్వస్తి అనే శబ్దం, స్వాహ అనే శబ్దం, స్వధ అనే శబ్దం, అలం అనే శబ్దం, వషట్ అనే శబ్దం, యోగాత్ ఈ శబ్దాలతోటి యోగం ఉన్నప్పుడు, అంటే ఈ శబ్దాలతో కలిపి వాడినప్పుడు, యోగం ఉండడం అంటే యుజ్ కలిపి వాడటము, కలిపి వాడినప్పుడు యోగాత్ చ. ఈ చ అంటే అర్థం ఏమిటి? ఈ వాడినప్పుడు ఈ ఉపద విభక్తులు అన్నాం కనుక డైరెక్ట్ గా విభక్తి వచ్చేస్తుంది. వాడినప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది అని అర్థం. యోగాత్ చతుర్థీశాత్, యోగాచ చతుర్థీశాత్ అని అర్థం. ఇక్కడ యోగాచ్చ ఉండకూడదండి, యోగాచ్చ అనే ఉండాలి, మామూలు చానే ఉండాలి, తప్పబడింది. ఓకే. అంటే ఏ భిర్యోగే చతుర్థీశాత్, ఈ చతుర్థీశాత్ ఇక్కడ పెట్టుకోవడమే అనమాట. అది సప్లిమెంటేషన్, అనువర్తనం. ఏ భిర్యోగే, ఏ భిర్యోగే అంటే కే భిర్యోగే ఇవి నమః స్వస్తి స్వహ స్వధా ఫలం వషట్ అనే శబ్దాల పక్కని శబ్దాలతో కలిపి వాడినప్పుడు దానిని మనం అక్కడ చతుర్థి విభక్తి పెట్టాలి, కలిపి వాడిన శబ్దానికి. దీన్నే ఏమన్నాము? పక్కన ఉన్న శబ్దం, వీటి పక్కన ఉన్నందువల్ల, అంటే వీటితో యోగమైనందువల్ల, వీటితో కలిపి వాడబడినందువల్ల వస్తున్నది కనుక దాన్ని అందుకని ఉపపద విభక్తి అని అన్నామని మనం చెప్పుకున్నాం. ఏమండి, ఇందులో నమః అంటే మనకు తెలుసును. ఉదాహరణ అది మనమే చెప్పుకుందాం. శివాయ నమః, లేదు నమః శివాయ, హరయే నమః, ఇలాంటివి. స్వస్తి ప్రజాభ్య స్వస్తి. ఈ ప్రజాభ్య అనేది కూడా చతుర్థీయ బహువచనం. ప్రజాభ్య స్వస్తి అంటే శుభమగుగాక, మంగళమగుగాక. ఈ తర్వాత స్వాహ అంటే అగ్నయే స్వాహ, అగ్నికి సమర్పించండి. అంటే మనం హవిస్సులు వేస్తాం కదా హోమంలో. ఇప్పుడు అగ్నయే స్వాహ, అగ్నయే అనేది అగ్ని శబ్దానికి చతుర్థి. స్వాహ వాడాం కనుక అగ్ని శబ్దానికి అగ్నయే అని వచ్చింది. అలాగే స్వధా, మనం సమర్పించేటటువంటి హవిస్సులు దేవతలకైతే స్వాహ అని అంటాము, పితృదేవతలకైతే స్వధ అని అంటాం. రెండింటికి ఒకటే అర్థం. సమర్పిస్తున్నాను స్వాహ ఇదం నమమ అని అంటాం, స్వాహ ఇదం నమమ అని అంటాం. అంటే ఇది నాది కాదు, నీకే సమర్పిస్తున్నాను. ఈ స్వాహ అంటే దేవతలకి చేసే సమర్పణ, హవి సమర్పణ. స్వధ అంటే పితృదేవతలకు చేసేది. వషట్టు కూడా అలాగే హోమాల్లో మనం హవిస్సులు వేసేటటువంటి వాడేది. మధ్యలో అలం అని ఒకటి ఉంది. అలం అంటే ఇనఫ్, నువ్వు చేసిన ప్రయత్నం చాలు అని చెప్పేటప్పుడు అలం. ఉదాహరణగా మనం హరయే నమః, నమఃకి ఒక ఉదాహరణ చూసాం. ప్రజాభ్య స్వస్తి, స్వస్తికి ఒక ఉదాహరణ చూసాం. అగ్నయే స్వాహ, స్వాహకు ఉదాహరణ కావాలంటే రాసుకోవచ్చు. అక్కడ ఒకటి రెండు ఉదాహరణలు రాస్తే సరిపోతుంది. అది ఈ శబ్దాలతో యోగం ఉన్నందువలన, అంటే ఈ శబ్దాలతో యోగం ఉన్నందువలన హరి శబ్దానికి, స్వస్తి శబ్దంతో యోగం ఉన్నందువలన ప్రజా శబ్దానికి హరయే నమః ప్రజాభ్య స్వస్తి అనే ప్రయోగాలు ఏర్పడ్డాయి అని చెప్పేసి మనం రాసామన్నమాట. మన్య కర్మణ్య అనాదరే విభాష ప్రాణిషు, అది విభాషా ప్రాణిషు. ఇది యాక్చువల్గా ఇక్కడ అవగ్రహం ఉండాలి. విభాష అప్రాణిషు అని ఉండాలి. అప్రాణిషు అంటే ప్రాణివాచకం కాకూడదు. అది ప్రాణివాచకం కాని శబ్దం అయినప్పుడు మన్న, అంటే మన్న అనేది ఒక ధాతువు. అంటే మనం మనస్సు పెట్టడము అనే క్రియారూపం వాడామనుకోండి, మన్యతే నేను ఒప్పుకున్నాను అని అంటామే, దానికి ధాతురూపం మన్ అనమాట. అంచేది మన్ అనే ధాతువుతో వాడినప్పుడు దాని కర్మకి, ఆ ధాతువు యొక్క కర్మకి, ఆ క్రియ యొక్క కర్మకి అది తిరస్కారార్థంలో అయితే, అంటే ఆ ఆ క్రియ ద్వారా మనం తిరస్కారాన్ని ధ్వనింపజేస్తున్నట్లయితే అప్పుడు చతుర్థి విభక్తి వికల్పంగా వస్తుంది. అంటే వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఉదాహరణ ముందు చదువుదాం మనం. నా త్వా తృణం మన్యే తృణాయవా అంటే నా త్వాం మన్యే అంటే నిన్ను నేను ఒప్పుకోవటం లేదు. అంటే నత్వాం మన్యే తృణం అంటే నిన్ను గడ్డిపోచగా కూడా నేను ఒప్పుకోవట్లేదు, గడ్డిపోచగా కూడా చూడటం లేదు నిన్ను అని అర్థం.
ఇక్కడ మనం చూడండి, తృణం అనేది ద్వితీయ మనం వాడేసాం మామూలుగా వచ్చేది తృణ శబ్దానికి ద్వితీయ వాడాం. కానీ ఈ సూత్రం ప్రకారం ఇక్కడ నిన్ను నేను ఒప్పుకోవటం లేదే అంటే మనం తిరస్కారం చేస్తున్నాంగా వాడిని గడ్డిపోచ కంటే తీసి పారేస్తున్నాం అంటే తిరస్కారం చేయడం ఇది. అందుకనే ఇక్కడ ఏమన్నారు, అనాదరే అంటే తిరస్కరణ ధ్వనిస్తూ ఉన్నప్పుడు ఒప్పుకోవటం లేదు అని అన్నదానికి నేను ఒప్పుకోవటం లేదు అని అన్నప్పుడు దేనిగా ఒప్పుకోవటం లేదు, తృణంగా ఒప్పుకోవటం లేదు. అంచేత ఆ తృణ శబ్దానికి చతుర్థి విభక్తి వచ్చి తృణాయ అయింది ఈ సూత్రం ప్రకారం. అనాదరం ధ్వనించింది కనుక అంటే నత్వాం తృణాయ మన్యే అనే ఇక్కడ తృణాయ మన్యే అని ఇక్కడ వస్తుంది అనమాట. తృణం లేక తృణాయ ఏదైనా వాడచ్చు, రెండు కరెక్టే. ఎందుకు రెండు అన్నాము, విభాష అప్రాణిషు, ఇక్కడ విభాష అన్నాం. గత్యర్థకర్మణి ద్వితీయ చతుర్థ్య శాష్టాయాం అనధ్వని. గత్యర్థ కర్మణి అంటే ఒక గత్యర్థక ధాతువు. ఇప్పుడు గమ్మనే ధాతువు ఉంది. గత్యర్థక ధాతువు అంటే ఏమిటంటే మన గమనాన్ని సూచించే ధాతువులు. ఇప్పుడు యా అనే ధాతువు ఉంది, యాతి, అది గత్యర్థ. యా అనేది గత్యర్థక ధాతువు. గచ్చతి, గమ్ అనేది గత్యర్థక ధాతువులు. ఇవి గత్యర్థక ధాతువులు అని అంటాం. గత్యర్థక ధాతువుల్ని వాడినప్పుడు కర్మని, కర్మయందు వాటి యొక్క కర్మకి ద్వితీయ చతుర్థ్య అంటే ద్వితీయ చతుర్థ్య అంటే ద్వితీయ విభక్తి గాని చతుర్థి విభక్తి గాని వస్తాయి అంతే సూత్రం. అంటే గత్యర్థక ధాతువులు వాడినప్పుడు వాటి కర్మలకి ద్వితీయ గాని చతుర్థి గాని వస్తాయి అని సూత్రం. ఇక్కడేముంది, చాష్టాయాం అనధ్వని. దీని అర్థం ఏమిటో మీరు ఉదాహరణ చూస్తే బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. చాష్టాయాం, చాష్ట అంటే ఏమిటండి, గత్యర్థ ధాతువులు అన్నాం. గత్యర్థక ధాతువులు అంటే గమనాన్ని సూచించే ధాతువులు. గమనాన్ని సూచించే ధాతువులు చాష్ట కావాలి అంటే నిజంగా గమనం ఉండాలి. ఆ గమనం అనేది నిజంగా జరుగుతున్నది అయి ఉండాలి. గమనం అనే అర్థం వస్తే సరిపోదు, ఆ గమన క్రియ జరుగుతూ ఉండాలి. అందుకని దాన్ని చాష్టాయాం, ఆ గమన క్రియ జరిగేటప్పుడు మాత్రమే. రెండోది అనధ్వని అంటే నా అధ్వా అని అర్థం అనమాట. నా అధ్వా అది అర్ధవాచక శబ్దం కాకూడదు. అర్ధవాచక శబ్దం కాకూడదు. అది యాక్చువల్ గా ఆ గమనము అనేది క్రియారూపంగా ఉండాలి. ఈ రెండూ జరిగినప్పుడే గత్యర్థక ధాతువులు వాడినప్పుడు వాటి కర్మకి ద్వితీయ విభక్తి కానీ చతుర్థి విభక్తి కానీ వస్తాయి. ఇది సూత్రం. ఒక ఉదాహరణ చూస్తే మీకు సూత్రాలు బాగా అర్థమవుతాయి. చూడండి, ఈ ఉదాహరణ గ్రామం గ్రామాయ వా గచ్చతి. ఈ వా అంటే ఏదైనా ఒకటి తీసుకోండి. గ్రామం గచ్చతి అనొచ్చును, గ్రామాయ గచ్చతి అనొచ్చును. గ్రామం గచ్చతి అంటే ఇక్కడ ద్వితీయ వచ్చింది, గ్రామాయ గచ్చతి అంటే చతుర్థి వచ్చింది. ఇక్కడ గత్యర్థ క్రియ ఏమిటి, గచ్చతి అంటే గమ్మనే ధాతువు అంటే వెళ్ళడం. అది గత్యర్థక క్రియ అని అంటే గత్యర్థక ధాతువు అని అంటే గమ్ని. అందుకని ఇది గత్యర్థక క్రియనే వాడాం మనం. వెడుతున్నాడు, గచ్చతి. ఇప్పుడు కర్మ ఏమిటి, గ్రామానికి వెడుతున్నాడు. మనం గ్రామానికి వెడుతున్నాడు, గ్రామాన్ని వెడుతున్నాడు అని రెండు చూపించాడు అనమాట. వెడుతున్నాడు అంచేత ఇక్కడ గ్రామం అనేటటువంటిది కూడా ద్వితీయ వాడచ్చును, లేదు గ్రామాయ అనేటటువంటిది చతుర్థి వాడచ్చును. ఈ గచ్చతి అనేది గచ్చర్థక ధాతువు. ఇక్కడ వాడు గ్రామానికి వెడుతున్నాడు. ఇక్కడ అర్థం ఏమిటంటే ఈ గచ్చతి అనేది నిజంగా వాడు వెడుతున్నాడు, నడిచి వెడుతున్నాడు, లేకపోతే మోటార్ సైకిల్ మీద వెడుతున్నాడు. ఇక్కడ వెళ్ళడం అనేటటువంటిది చాష్ట జరుగుతోంది. అర్థమైంది కదా, గమనం అనేది ఇక్కడ జరుగుతోంది. అది చాష్టాయాం అంటే. అధ్వము నా అధ్వము అంటే ఇది అర్ధవాచక శబ్దం కాదు. అంటే ఇదేమి దూరాన్ని ఏమి మీకు మార్గాన్నో దూరాన్నో సూచించటం లేదు. కేవలం గత్యర్థక ధాతువుని, గత్యర్థక క్రియారూపాన్ని మాత్రమే సూచిస్తుంది. అంచేత ఇక్కడ మీకు ఈ సూత్రం అప్లై అయ్యి ద్వితీయ చతుర్థి రెండు వచ్చాయి. ఇది మీకు చాష్టాయం అనధ్వని అని రాయడానికి మీకు నేను ఇక్కడ ఒక రెండు ఉదాహరణలు రాశాను మీకు అర్థం కావడం కోసం. ఈ ఒక ఉదాహరణ దీనికి ఉదాహరణ. ఇది ఎందుకు రాశానంటే ఇప్పుడు మనసా హరిం వ్రజతి. వ్రజతి అంటే వెళ్ళాడు, హరి దగ్గరికి వెళ్ళాడు. మనస్సుతోటి హరి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ ఈ వ్రజ్ అనే ధాతువు, వ్రజతి అంటే వెళ్ళటం. వ్రజ్ అంటే వ్రజ్ అనే ధాతువు కూడా గత్యర్థక ధాతువే. అంటే అది కూడా వెళ్ళడము అంటే మరి వెళ్ళడమే కదా. వ్రజ్ అనే ధాతువు కూడా జస్ట్ గమ్ ధాతువు లాంటిది, అది కూడా వెళ్ళటం అనే. ఇప్పుడు ఇక్కడ వెళ్ళాడు, ఇక్కడ మనస్సుతోటి హరిని చేరుకున్నాడు అని అర్థం. ఇక్కడ
ఇక్కడ మనస్సుతోటి చేరుకున్నాడు. నిజంగా చేష్ట ఉందా అండి ఇక్కడ? అంటే మనస్సులో స్మరించడం ద్వారా హరిని చేరాడు. ఇక్కడ వ్రజతి అనేది వెళ్ళటము అనే గత్యర్థక ధాతు అయినప్పటికీ వెళ్ళటము అనే క్రియ జరుగుతుందా? జరగటం లేదు. ఇక్కడేం వెళ్ళటం లేదు. వీడేం వెళ్ళటం లేదు. కూర్చునే ఉన్నాడు. అక్కడే ఉన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ మీకు ఆ గతి అనేటటువంటిది, గమనము అనేటటువంటిది అని చేష్ట ఇక్కడ కనిపించటం లేదన్నమాట. అందుకనే ఇక్కడ మీకు ఏమైపోయింది? మనస హరిం అని ఓన్లీ ద్వితీయ మాత్రమే వచ్చింది. ఇక్కడ మీకు ఆ చతుర్థి ప్రయోగం రాదు. ఎందుకంటే ఇక్కడ చేష్ట లేదు. ఇక్కడ చేష్ట ఉంటేనే చేష్టాయాం, ఆ చేష్ట ఉంటేనే ఇక్కడ యాక్చువల్గా వెళ్ళడము అనే క్రియ ఉన్నది, కానీ వెళ్ళడము అనే చేష్ట లేదు కనుక ఇక్కడ చతుర్థి రాదు. ఇంకొకటి పంథానం గచ్చతి. పంథానం అంటే ఆ మార్గంలో వెడుతున్నాడు. ఇక్కడ మార్గము, ఇక్కడ కూడా పంథానం అంటే మార్గంలో వెడుతున్నాడు. ఇక్కడ మార్గము అనేది అధోవాచక శబ్దం. అదేగా అధోము అంటే మార్గము అని అర్థం. అంచేత ఇది అధోవాచక శబ్దం కనుక అధోవాచక శబ్దం అయిపోయింది. ఇక్కడ మనం ఈ సూత్రం ఎప్పుడు చెప్పాము? అనధ్వని నా అధ్వా, అధోవాచక శబ్దం కానప్పుడు. ఇక్కడ అధోవాచక శబ్దం అయింది కనుక ఇక్కడ కూడా పంథానం అని ఒక ద్వితీయ ప్రయోగం వచ్చింది, కానీ ఇక్కడ మీకు పంథానాయ గచ్చతి అని చతుర్థి ప్రయోగం ఇక్కడ రాదు. ఎందుకు రాదు అని అంటే ఇది అధోవాచక శబ్దం కనుక. కేవలం అనధ్వవాచక శబ్దాల విషయంలోనే ఈ గచ్చద్ధ కర్మని ద్వితీయ చతుర్థ్యవు అనే సూత్రం వర్తిస్తుంది అని ఇక్కడ చెప్పారు. అదంతా నేను మీకు ఇక్కడ చూపించాను. నేను ఇది ఒకసారి చదవండి, మళ్ళీ నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. గత్యర్థ కర్మని ద్వితీయ చతుర్థ్యో చేష్టాయ మనధ్వని అనే సూత్రం వల్ల గ్రామ శబ్దానికి ద్వితీయ వచ్చి గ్రామం అనే రూపం, చతుర్థి వచ్చి గ్రామాయ అనే రూపం వచ్చి గ్రామం గ్రామాయవ గచ్చతి అనే ప్రయోగం వచ్చింది. బాగుంది. చాష్టార్థమందే ఈ సూత్రం ప్రవర్తిస్తుంది కనుక మనసా హరిం వ్రజతి అనే చోట శారీరకమైన చాష్ట ఏమీ లేనందువల్ల ద్వితీయ చతుర్థీలు రెండూ రావు, ఓన్లీ ద్వితీయ మాత్రమే వస్తుంది. అలాగే పంథానం గచ్చతి అనే చోట ఈ పథిన్ అనే శబ్దం అర్ధవాచక శబ్దం కనుక కేవలం ద్వితీయ మాత్రమే వచ్చింది, చతుర్థి రాదు అని ఇక్కడ దీనికి చెప్పారు. క్లాస్ చాలా బాగుంది. అంటే మీకు అర్థమైతే బాగున్నట్టు. అయిపోయింది కదా, రేపు కలుద్దాం మళ్ళీనే. ఓకే, ధన్యవాదాలు. నైస్ డే.